నమస్తే వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోడీ. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తమ అదృష్టమని వ్యాఖ్య. ఘనంగా పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు. సత్యసాయి ఆశీస్సులతోనే త్రాగునీటి పథకం అందించామని వెల్లడి. విదేశాల్లో సత్యసాయి భక్తులను చాలా మందిని చూశానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సత్యసాయి వేలాది మంది భక్తులను ప్రభావితం చేస్తారని వ్యాఖ్య. సత్యసాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని ప్రధాని మోడీ అన్నారు. సత్యసాయి భౌతికంగా లేకున్నా ఆయన ప్రేమ మనతోనే ఉందన్నారు. విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా ఆయన జీవించారని, భారతీయ నాగరికతకు సేవా మూల కేంద్రమని అన్నారు. భక్తి, జ్ఞానం, కర్మ ఈ మూడు సేవతోనే ముడిపడి ఉంటాయని అన్నారు. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ముందుగా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. సత్యసాయి శత జయంతి ఉత్సవానికి ఆయన హాజరయ్యారు. సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహాసమాధిని ప్రధాని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవే పరమ ధర్మమని మన నాగరికత చెప్పిందని వివరించారు. బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, అదే బాబా నినాదమని, ఆయన బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తుందని అన్నారు. కోట్లాది మంది బాబా భక్తుల మానవ సేవే భావిస్తున్నారని, బాబా ప్రేమ సూత్రాలు ఎందరికో ఆలోచింపజేస్తున్నాయని అన్నారు. చాలా మంది జీవితాలను బాబా సమూలంగా మార్చేశారని, లక్షల మందిని బాబా సేవా మార్గంలో నడిపించారని అన్నారు. సత్యసాయి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. త్రాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని అన్నారు. 20,000 మంది బాలికలకు ఇవాళ సురక్ష సమృద్ధి యోజన అందించారని అన్నారు. బాలికల ప్రగతిలో సురక్ష సమృద్ధి యోజన కీలకమైందని వివరించారు. గరీబ్ కళ్యాణ్ యోజన లబ్ధిదారుల సంఖ్య 100 కోట్లకు చేరిందని, వోకల్ ఫర్ లోకల్ నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు. స్థానిక ఉత్పత్తుల మార్కెటింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పుట్టపర్తి పవిత్ర భూమిలో ఏదో మహత్యం ఉందని ఆయన అన్నారు. साथियों, श्री सत्य साई बाबा का संदेश केवल पुस्तकों और प्रवचनों और आश्रमों की सीमाओं में नहीं रहा है। उनकी शिक्षा का प्रभाव लोगों के बीच दिखता है। आज भारत के शहरों से लेकर छोटे गांवों तक, स्कूलों से लेकर आदिवासी बस्तियों तक संस्कृति, शिक्षा और चिकित्सा सेवा का एक अद्भुत प्रवाह दिखाई देता है। बाबा के करोड़ों अनुयायी बिना किसी स्वार्थ के इस काम में लगे हैं। मानव सेवा ही माधव सेवा है। ये बाबा के अनुयायियों का सबसे बड़ा आदर्श है। उन्होंने ऐसे कई विचार हमें सौंपे जिनमें संवेदना, कर्तव्य, अनुशासन और जीवन दर्शन का सार मिलता है। वो कहते थे, हेल्प एवर, हर्ट नेवर, लेस टॉक, मोर वर्क। हम सभी के मन में आज भी श्री सत्य साई बाबा के ऐसे जीवन सूत्र गूंजते रहते हैं। साथियों, साई बाबा ने अध्यात्म का उपयोग समाज और जन कल्याण के लिए किया। उन्होंने इसे निष्काम सेवा, चरित्र निर्माण और मूल्य आधारित शिक्षा से जोड़ा। उन्होंने किसी मत या सिद्धांत पर अपनी शक्ति नहीं लगाई। उन्होंने गरीबों की सहायता की। साथियों, मुझे संतोष है कि श्री सत्य साई बाबा की प्रेरणा से साई सेंट्रल ट्रस्ट और उससे जुड़े संगठन सेवा को ऑर्गेनाइज, इंस्टीट्यूशनल और लॉन्ग टर्म व्यवस्था के रूप में आगे बढ़ा रहे हैं। आज एक व्यवहारिक मॉडल के रूप में हमारे सामने है। आप सभी पानी, हाउसिंग, हेल्थ केयर, न्यूट्रिशन, डिजास्टर सपोर्ट और क्लीन एनर्जी जैसे क्षेत्रों में अद्भुत कार्य कर रहे हैं। मैं कुछ सेवा कार्यों का विशेष तौर पर जिक्र करना चाहूंगा। जैसे रायलसीमा में पीने के पानी की गंभीर समस्या थी, तब ट्रस्ट ने 3000 किलोमीटर से ज्यादा लंबी पाइपलाइन बिछाई। ओडिशा में बाढ़ प्रभावित परिवारों के लिए 1000 मकान बनाए।
जो गरीब परिवार पहली बार श्री सत्य साई अस्पतालों में आता है, वो देखकर दंग रह जाता है कि अस्पताल में बिलिंग का कोई काउंटर ही नहीं है। यहां इलाज भले मुफ्त है, लेकिन मरीजों और उनके परिजनों को किसी असुविधा का सामना नहीं करना पड़ता। साथियों, आज ही यहां 20,000 से ज्यादा बेटियों के नाम पर सुकन्या समृद्धि योजना के खाते खोले गए हैं। इससे उन बेटियों की शिक्षा और सुरक्षित भविष्य सुनिश्चित हुआ है। साथियों, भारत सरकार ने 10 साल पहले बेटियों की शिक्षा को ध्यान में रखते हुए उनके उज्जवल भविष्य के लिए ये सुकन्या समृद्धि योजना शुरू की। ये देश की उन योजनाओं में से एक है जिसमें 8.2% का सबसे ज्यादा इंटरेस्ट रेट हमारी बेटियों को मिलता है। अब तक देश की 4 करोड़ से ज्यादा बेटियों के खाते सुकन्या समृद्धि योजना के तहत खोले जा चुके हैं। భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం సత్యసాయి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సేవ ప్రేమకు ప్రతిరూపం సత్యసాయి బాబా అంటూ వివరించారు. విశ్వశాంతి సర్వమానవ సంక్షేమం సత్యసాయి మార్గమని కీర్తించారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన సత్యసాయి ఆచరించారని, ప్రపంచమంతా ప్రేమను పంచారని అన్నారు. తాను విదేశాలకు వెళ్తే చాలా మంది సత్యసాయి గురించి చెప్పేవారని ఆయన అన్నారు. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్యసాయి ఆశీస్సులతోనే త్రాగునీటి పథకం అందించామని అన్నారు. సత్యసాయి 102 విద్యాలయాలు, ఎన్నో వైద్యాలయాలు స్థాపించారని అన్నారు. ప్రభుత్వాల కంటే వేగంగా ఆయన స్పందించేవారని, 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి త్రాగునీరు అందించారని గుర్తు చేశారు. 140 దేశాల్లో 200 కేంద్రాల్లో సత్యసాయి ట్రస్ట్ సేవలందిస్తుందని అన్నారు. సత్యసాయి ట్రస్టుకు 7 లక్షల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారని అన్నారు. సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని, సత్యసాయి చూపిన మార్గంలో మనం ముందుకు వెళ్లాలని వివరించారు. బాబా శత జయంతి ఉత్సవాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని అన్నారు. ఈ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించినట్లుగా ఆయన స్పష్టం చేశారు. ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇది సత్యసాయి మనకు చూపించిన దారి. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు, ఆచరించారు, ఫలితం చూపించారు. వన్ రిలిజియన్, దట్ ఈజ్ లవ్. One language, that is heart. One caste, that is humanity. One law, that is duty. One God, that is omnipresent. అని చెప్పిన వ్యక్తి సాయిబాబా గారు. వేర్వేరు దేశాల్లో, వేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు. కష్టాలు, బాధలు, సమస్యల పరిష్కారానికి మార్గం చూపారు. విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి PhD వరకు ఉచితంగా అందించారు. 102 సత్యసాయి విద్యాలయాలు 60,000 మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి. 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 2 జనరల్ హాస్పిటళ్లు, 2 మొబైల్ హాస్పిటల్స్ రోజు 3,000 మందికి పైగా రోగులకు సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతుంది. ప్రజలకు సేవ విషయంలో ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు. రాయలసీమకు తాగునీరు, ఇంకొక పక్క తెలంగాణ, తమిళనాడు దగ్గర 1,600 గ్రామాల్లో
30 లక్షలకు పైగా నీరిచ్చిన ఘనత బాబా గారిది. సత్యసాయి సేవలు ప్రపంచమంతా విస్తరించేలా 1972లో ఏర్పాటైన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కృషి చేస్తుంది. ఈ ట్రస్ట్ అయితే 140 దేశాల్లో 200 కేంద్రాల్లో సేవ అందిస్తుంది. ఏ సంస్థకు లేని విధంగా సత్యసాయి సంస్థకి 7,50,000 మంది సేవాదళ్ సభ్యులున్నారు. ఈ సేవకులతో సత్యసాయి స్ఫూర్తిని, ఆయన చూపించిన మార్గాన్ని భావి తరాలకు అందించాలి. విదేశాల్లో సత్యసాయి భక్తులకు చాలా మందిని చూశానని, ఆయన గొప్పతనం గురించి విదేశీయులు సైతం చెప్తారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సత్యసాయి అత్యంత వెనుకబడిన జిల్లాలో వెలిసారని తెలిపారు. సామాన్యుడికి త్రాగునీరు ఇవ్వాలని సత్యసాయి ఆలోచించారని, ఈ క్రమంలోనే త్రాగునీటి పథకానికి 400 కోట్ల రూపాయలు వెచ్చించారని స్పష్టం చేశారు. నేటి జల్ జీవన్ మిషన్ కు నాటి సత్యసాయి పథకమే అంకురార్పణమని కొనియాడారు. సత్యసాయి వేలాది మంది భక్తులను ప్రభావితం చేశారని, ఆయన ఇక్కడ పుట్టడం మన అదృష్టమని ఆయన అన్నారు. సత్యసాయి బాబా గారి గురించి, గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీయులు ఎక్కువ చెప్తారు ఆయన గురించి. బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా అనంతపురం, రాయలసీమలోని అనంతపురం జిల్లా. ఆయన పుట్టుక కూడా అత్యంత వెనుకబడ్డ జిల్లా, నీటికి కూడా కొరత ఉండే జిల్లా, వలసలు వెళ్ళిపోయే జిల్లా. అలాంటి జిల్లాని ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా. అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడంటే మహానుభావులే తీసుకోగలరు. ఒక 40 సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలమా? దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు, విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని. సో ఒక ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్ల ఇది సాధ్యం. అలాంటి వ్యక్తుల కోసం ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇష్టమైనది ప్రజలందరికీ కనీసం ఒక 50 లీటర్ల నీళ్లు ఇవ్వాలి, అది రక్షిత మంచినీరు ఇవ్వాలి. అలాంటి పథకం, ఒక 50 లీటర్ల నీళ్లు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి ఆ సంకల్పం నరేంద్ర మోదీ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ఒక ప్రభుత్వ పరంగా దీన్ని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే, ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు, ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి నీరు ఎలా అందించాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచించింది సత్యసాయి బాబా గారు ఆలోచించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు వారికి ఒకటే చెప్పారండి, నేను ప్రజలకి దాహం తీర్చాలనుకుంటున్నాను. నాకు తెలిసిన భక్తులు, ఒకే ఒక భక్తులు, ఒక ఆయన సింగిల్ హ్యాండెడ్గా 400 crores 400 కోట్ల రూపాయలు ఈ పథకానికి, సత్యసాయి ఈ పథకానికి ఇస్తాను, దాహం తీర్చే పథకానికి ఇస్తాను అంటే, దానికి ఆ రోజున ప్రత్యేకించి అలాంటి పర్మిషన్స్కి వీటికి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటికి అండగా ఉండి ఈ సత్యసాయి ఈ దాహం తీర్చే ఈ పథకానికి, అంటే మనం చెప్పాలంటే జల్ జీవన్ మిషన్ అంకురం సాయిబాబా గారు చేశారు ఇక్కడ. ఇది తమిళనాడులో కానీ, తెలంగాణలో కానీ, మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు చేయగలుగుతున్నామంటే దానికి అంకురం సాయిబాబా గారు అందించారు. పేదలకు ప్రేమతో సహాయం అందించాలన్న బాబా మాటలే తనకు స్ఫూర్తి అని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. సత్యసాయి సంస్థలు విలువలతో కూడిన విద్యను అందజేయడం ద్వారా యువ హృదయాల జీవిత లక్ష్యాన్ని సాకారం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యత, విలువలను పెంపొందించే అభ్యాస సంస్థలుగా ఇవి సేవలు అందిస్తున్నాయని చెప్పారు. సురక్షిత త్రాగునీటి ప్రాజెక్టులను పట్టణాలు, గ్రామాలు, మారుమూల గిరిజన ప్రాంతాలకు అనుసంధానించి ప్రజా ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ వాస్తవ ప్రగతిని సాధిస్తున్నాయని కొనియాడారు. నేటి యువత సాంకేతికత, కరుణ, ఆవిష్కరణ, సానుభూతి కలయికతో కూడిన లక్షణాలు కలిగి ఉండాలని సూచించారు. నేర్చుకునే విద్య, ఆరోగ్యం, త్రాగునీరు, నైపుణ్యం గ్రామీణ అభివృద్ధిలో వాస్తవ సవాళ్లను పరిష్కరించేలాగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వ పాలనలో వివిధ విభాగాలు, వ్యాపారం, సైన్స్, స్టార్టప్లకు నేడు నైతిక మేధస్సు అవసరమని అభిప్రాయపడ్డారు. భగవాన్ సత్యసాయి పేరుతో 100 నాణ్యాలు, పోస్టల్ స్టాంపులు విడుదల చేస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ ప్రజల తరపున, సత్యసాయి భక్తుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. From a humble village rose a divine mission that today stands as a global beacon of spirituality and service. His life and teaching
continue to uplift millions across continents, cultures, faith, and age groups. A message anchored in universal love, harmony, and selfless service, relevant for every human being. Following the sacred path laid by Bhagavan Sri Sathya Sai Baba, the Sri Sathya Sai Central Trust and Sri Sathya Sai Seva organizations are delivering unparalleled service to society. Healthcare for the healthiest global standards, delivered with compassion as its guiding principle. Super specialty hospitals offering critical life-transforming treatment to lakhs who have nowhere else to turn. Education blended with values, shaping hearts and minds for a purposeful life. Institutions of learning that cultivate integrity, excellence, and a deep sense of responsibility towards society. Safe drinking water projects reaching villages, towns, and remote tribal hamlets, protecting health and enabling true progress. Today's youth must combine technology with compassion, innovation with empathy. Let your education solve real challenges: healthcare, drinking water, skilling, and rural development. Every field needs ethical intelligence. Bhagwan Sri Sathya Sai Baba యువతకు ఇచ్చిన సందేశం ఇదే. పేదలకు ప్రేమతో సహాయం అందించాలని బాబా చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి. భగవాన్ చెప్పినట్లు పిల్లలకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు నేర్పించాలనేదే నా మార్గం. మనసులో దేవుడు చూశారు భగవాన్, ప్రేమతో ప్రపంచాన్ని గెలిచారు, సేవతో ప్రజలకి దేవుడు అయ్యారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపించిన మార్గం అందరూ ఆచరించాలి. కుల మత ప్రాంతాల విభేదాలు వద్దు. పేదలకు సాయం చేద్దాం, సత్యం మాట్లాడదాం. ఇదే భగవాన్కి మన సత్య జయంతి సందర్భంగా ఇచ్చే ఘన నివాళి. నిఘా వర్గాలు మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టారని ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా అన్నారు. ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి 50 మంది మావోయిస్టులు పట్టుకున్నట్లుగా తెలిపారు. ఎక్కడ ఎవరికి ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశామని అన్నారు. ముందే సమాచారం వచ్చినప్పటికీ వారిపై నిఘా పెట్టామని, వారి ఆలోచనలు, కార్యకలాపాలను గమనించినట్లుగా ఆయన వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులకు భద్రతపై సమీక్ష చేస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో మావోయిస్టులు ఫ్రీ ఏపీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామంటున్న ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డాతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్తో పాటు సుమారు 50 మందిని కూడా పలు జిల్లాల్లో ఇటు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే మహేష్ చంద్ర లడ్డా కూడా మీడియా ముందు కూడా ప్రవేశపెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి మావోయిస్టులందరినీ కూడా ఇటు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ కుమార్ లడ్డా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఒక గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఇంతమంది మావోయిస్టులు డంప్ అక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ సమాచారం మీకు ఎలా వచ్చింది సార్? ఈ లాస్ట్ ఆల్మోస్ట్ 1.5-2 months నుంచి మేము మా ఇంటెలిజెన్స్ కంటిన్యూస్గా ఉన్నాయి వాళ్ళ మీద. కొంతమంది ఇన్ఫర్మేషన్ అంటే ఛత్తీస్గఢ్ నుంచి, తెలంగాణ నుంచి వాళ్ళు సేఫ్ జోన్, షెల్టర్ జోన్ తీసుకోవడానికి ఇక్కడ వస్తున్నారు. కొన్ని రోజులు ఇక్కడ ఉండి అండ్ దెన్ వెపన్స్ తెప్పించి మన నల్లమల్ల ఏఓబి ఏరియాలో పోయి అక్కడ ఆపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. దానికోసం వాళ్ళు లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ ప్లాన్లు ఉన్నారు. సో దెన్ వీఆర్ కంటిన్యూస్లీ వాచింగ్ దెమ్. మేము ఎందుకు ఇమీడియట్లీ రియాక్ట్ చేయలేదు అప్పుడంటే, కొంతమంది రియాక్ట్ చేస్తే మనం లార్జర్ ప్లాన్ ఏమి దాని మీద మనం మిస్ అయిపోతాము. వాళ్ళు ఎంతమంది వస్తారా, వాళ్ళు ఫ్యూచర్లో ఏం ప్లాన్ చేస్తున్నారు. సో కంప్లీట్ 1.5 months నుంచి నడిచింది. దెన్ మొన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే కొంతమంది సీనియర్ మావోయిస్ట్ కార్డర్ ఏఓబిలో వచ్చారు. వాళ్ళు ఈ ఏరియాలో ఆపరేషన్ మళ్ళీ రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. Then immediately we have launched operation that immediately now time has come to complete it. So చేస్తే లక్కీలీ వాళ్ళు నిన్న ఒక ఎన్కౌంటర్లో 6 members చనిపోయారు. ఇక్కడ ఈరోజు 7 members కూడా వాళ్ళు లెఫ్ట్ ఓవర్ ఉన్నారు, వాళ్ళు చనిపోయారు. దెన్ సైమల్టేనియస్లీ ఇక్కడ ఉన్న 50 members డిఫరెంట్ ప్లేసెస్లో ఇప్పటి వరకు ఉండి 50 members మేము అరెస్ట్ చేసాము. సో వాళ్ళు కూడా దొరికిపోయారు. వాళ్ళ దగ్గర నుంచి వెపన్స్, తర్వాత కొన్ని లిటరేచర్స్, కొన్ని ఇప్పుడు పోలీస్ కస్టడీలో తీసుకొని ఫ్యూచర్ ప్లాన్స్ ఏమి ఉన్నాయి, వాళ్ళకు లీడర్షిప్ ఏమి అనుకుంటున్నారు, ఈ ఏరియాలో ఏఓబి ఏరియాలో ఎవరు వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో
వాళ్ళ మీద కూడా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్, కొంతమంది లొంగిపోతామని చెప్పి కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి? లొంగిపోతే చాలా బెస్ట్ అదే. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఈ పాలసీకి ఫేవర్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టేట్ అప్పుడు ఈ సరెండర్ పాలసీ తీసుకువచ్చారు. సో వీఆర్ వెల్కమింగ్ దెమ్. వాళ్ళ మీద ఉన్న రివార్డ్స్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్పెషల్ స్కిల్స్ డెవలప్ చేయించి వాళ్ళకు రీహాబిలిట్ చేయడం కూడా జరుగుతుంది. సో వీఆర్ మోర్ దెన్ వెల్కమింగ్ దెమ్. ఎనీబడి who wants to come, they can come with any source. Media source ఉండవచ్చు, హ్యూమన్ రైట్స్ సోర్స్ ఉండవచ్చు, జ్యుడిషియరీ సోర్స్ ఉండవచ్చు, డైరెక్ట్ పోలీస్ ఆఫీసర్ కూడా రావచ్చు. అండ్ వీ అష్యూర్ దెమ్ దే విల్ నాట్ బీ ఎనీ హార్మ్ టు దెమ్. దే వాట్ ఎవర్ సరెండర్ పాలసీ మేము పక్కా ఫాలో చేస్తాం. సార్, రానున్న రోజుల్లో మావోయిస్ట్పై ఎలాంటి ఉక్కుపాదం మోపబోతున్నారు? 2-3 ఇష్యూస్ ఇక్కడ ఇప్పుడు కూడా ఆ ఫ్లోకి మనం నమ్మలేము. మనం ఆఫ్కోర్స్ 63 మెంబర్స్కి ఇప్పటివరకు న్యూట్రలైజ్ చేసాము. బట్ చాలామంది బార్డర్కి అవతల సైడ్ లర్కింగ్లో ఉన్నారు. ఛాన్స్ దొరికితే వస్తారు. సో ఖచ్చితంగా వీఆర్ కీపింగ్ అవర్ ఫింగర్ క్రాస్డ్ అండ్ మేము కంటిన్యూస్గా ఇంటెలిజెన్స్ అండ్ ఫీల్డ్ యూనిట్స్కి రెడీ పెట్టాము. సెకండ్, మన ఆ ఏరియాలో ఉన్న బేసికలీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆర్ పాత టార్గెట్స్ ఎవరు ఉన్నారో అందరికీ సెన్సిటైజ్ చేసాము. సెక్యూరిటీ కూడా అందరికీ రివ్యూ చేయడం జరుగుతుంది. డీజీ గారు కూడా ఈరోజు మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ తీసుకుని ఆల్ యూనిట్ ఆఫీసర్స్కి చెప్పారు దట్ లెట్ us review immediately the security of all. Wherever required we will upgrade it, but there is no situation of alarm. So far AP lo we could neutralize everyone whoever was there. Either we have arrested them or they have been neutralized. So I can assure on behalf of government that as of now there is no need to worry. Be cool and calm. We are here to take care of everything. సార్, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అలిపిరిలో దాడి జరిగింది. మీ మీద కూడా సైకిల్ బాంబ్ అటాక్ జరిగింది. దీంట్లో హిద్మా పాత్ర ఏమన్నా ఉందా? మీ సైకిల్ బాంబ్ దాడిలో ఆమె పాత్ర ఏమన్నా ఉందా? అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు భద్రత ఏమైనా పెంచే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఏజెన్సీ ప్రాంతాలని అక్కడున్న డోలీ మూతల్ని అరికట్టేందుకు కూడా నిత్యం అటు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఏమన్నా భద్రత పెంచే అవకాశం ఉందా సార్? ఎస్, ఇప్పుడు జస్ట్ చెప్పాను అలాగా కంప్లీట్ సెక్యూరిటీ రివ్యూ చేస్తున్నాము. ఇంక్లూడింగ్ ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆల్ మినిస్టర్స్, ఆల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్స్ యాజ్ వెల్ యాజ్ అవర్ ఓల్డ్ సోర్సెస్ అండ్ పోలీస్ ఆఫీసర్స్. సో వీఆర్ రివ్యూయింగ్ ఫర్ ఎవ్రీ వన్. వేర్ ఎవర్ ఇఫ్ వీ ఫీల్ ఎనీ అప్గ్రేడేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఇస్ రిక్వైర్డ్ విల్ డూ ఇట్. ఇది కాకుంటే ఎక్స్ట్రా సెక్యూరిటీ కూడా ఇవ్వాలా లేకపోతే ఎక్సెస్ కంట్రోల్ ఏం పెట్టాలంటే దట్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు వర్క్అవుట్ ఆన్ దట్. సో దర్ ఇస్ నో ఇష్యూ ఆన్ దట్. సార్, ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్ట్ని పట్టుబట్టంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? No, it is our duty. We have to do our job and good that we could succeed in this because he is one of the most dreaded person. AP lo, of course, he was not there. బట్ ఆఫ్ లేట్ మన ఏపీకి వచ్చి ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఛత్తీస్గఢ్ అండ్ సరౌండింగ్ ఏరియాలో హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్మోస్ట్ 26 to 28 మేజర్ లాసెస్ టు ద సెక్యూరిటీ ఫోర్సెస్. ఒక కేసులో 76 సెక్యూరిటీ పర్సనల్ చనిపోయారు. అలాగే దే ఆర్ మల్టిపుల్ కేసెస్. సో వీ న్యూ దట్ ఈజ్ అ వెరీ డేంజరస్ మ్యాన్ అండ్ ఈజ్ ఆల్వేస్ goes after the security personnel. So from security point of view, from the overall Maoist perspective, it would be definitely a big achievement for the security forces, and hopefully now remaining Maoists will learn and they will surrender. సార్, అదేవిధంగా సెంట్రల్ కమిటీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే సెంట్రల్ కమిటీ వాళ్ళు ఇటు ఏపీలో షెల్టర్ తీసుకున్నట్లు మీకు ఏమన్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందా ఏంటి? No, as of now nobody is there. Anything is there will let you know that. Thank you. ఏది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంటెలిజెన్స్ చీఫ్గా తన యొక్క బాధ్యత నిర్వహించామని చెప్పి మావోయిస్ట్ ఫ్రీ ఏపీగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. మావోయిస్ట్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు తమంతా కృషి చేస్తామని చెప్పి కూడా ఇక్కడ మహేష్ చంద్ర లడ్డా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, ఇంటెలిజెన్స్ ఆఫీస్ నుంచి. విశాఖలో జరిగిన సిఐ సమిట్ ఈసారి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశనే మార్చేసిందని మాజీ ఎమ్మెల్యే ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. 2 రోజుల్లో జరిగిన ఈ కార్యక్రమం ఏపీని పెట్టుబడుల హబ్గా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు
లోకేష్ చేసిన కష్టాన్ని అందరికీ చూపించిందని అన్నారు. గ్లోబల్ కంపెనీలు ఒకే వేదికపై చేరి ఏపీపై ఆసక్తి చూపటం రాష్ట్రానికి ఒక కొత్త పెట్టుబడి యుగానికి నాంది పలికిందని అన్నారు. ప్రభుత్వం 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 410 అవగాహన ఒప్పందాలు, 7 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా వేయగా వాస్తవంలో ఫలితం అంచనాలకు మించి ఉందని అన్నారు. పలు దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనడం రాష్ట్రంపై ఉన్న గ్లోబల్ ఆసక్తిని తెలియజేస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదని, యువత చనిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. వైసీపీ పాలనలో అంతా గంజాయి, ఎర్రచందనం, స్మగ్లింగ్, ఇసుక, మైన్ దోపిడీ మాత్రమే జరిగిందని విమర్శించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదికగా విశాఖ సిఐ సుమిట్ ఒకటి నిదర్శనమైంది. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల హబ్గా మార్చేందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి కృషి ఎలా ఫలించిందో మనం నవంబర్ 14th and 15th చూడటం జరిగింది. ఇది ఒక పెట్టుబడి యుగానికి నాందే కాకుండా మరి గ్లోబల్ దృష్టిని ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రీకరించే విధంగా కృషి జరిగింది. అది చారిత్రాత్మకంగా నిరూపించబడింది. ఈరోజు మీరు గమనిస్తే 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్ని ఒక పెట్టుబడుల హబ్గా ఏ విధంగా చేశారో మీరు అసెంబ్లీలో దివంగత నేత గౌతమ్ రెడ్డి గారు మాట్లాడటం మీరు గమనించాలి. ఎందుకంటే 5 లక్షల కోట్ల పెట్టుబడి తీసుకురావటం, అందులో 5 లక్షల ఉద్యోగాలు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినని స్వయాన వైసీపీ నాయకులు చెప్పడం జరిగింది. ఈరోజు మీరు గమనిస్తే ఇక్కడ నవ్యాంధ్రకి నవశకం, సిఐతో శ్రీకారం, పెట్టుబడుల పండగ, ఉద్యోగాల వెల్లువ, ఇదంతా కూడా చూస్తుంటే మనందరికీ ఏ విధంగా అనిపిస్తుందంటే మనం అనుకున్నది 9.5 లక్షల కోట్లు, దానికాను 410 MOUలు, మరి 7.5 లక్షల కోట్ల మరి పెట్టుబడులు అయితే 7 లక్షల పైన మనకి జాబ్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేసాం. కానీ దానికి భిన్నంగా పారిశ్రామికవేత్తలందరూ కూడా క్యూ కట్టి మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం అనేది మనం గమనించాం. వాళ్ళందరూ డే 0 నుంచే 7.5 లక్షల కోట్లు పెట్టడం, డే 1 నుంచి మరి 8.5 లక్షల కోట్లు వెరసి 13,25,000 కోట్లు మనకి పెట్టుబడులు రావటం, దానికాను 610 MOUలు, 16 లక్షల ఉద్యోగాలు మనకి రావటం గమనించాలి. ఈ విధంగా చూస్తుంటే మరి చంద్రబాబు నాయుడు గారి కృషి, లోకేష్ గారి ఆలోచన, సంకల్పం మరి సక్సెస్ అయిందని మనం గమనించాలి. ఈరోజు మీరు గమనిస్తే నిరక్షరాస్యత, పెట్టుబడులు ఆగిపోవటంతో మరి 24% నిరుద్యోగ రేటు ఉండి ఆల్మోస్ట్ 4,100 మంది ఆత్మహత్య చేసుకోవటం ఏ ప్రభుత్వంలో జరిగింది? మీ ప్రభుత్వంలో కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే అది మీరు నేను చెప్పింది కాదు, ఇది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే చెప్పిన సర్వే. అది యూనివర్సల్ హెల్త్ పాలసీ పేదల పాలిట ఓ వరమని ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నేలైపాలెం విజయ్ కుమార్ తెలిపారు. యూనివర్సల్ హెల్త్ పాలసీ ఇక అందరికీ అందుబాటులోకి రానుందని చెప్పారు. వైసీపీ ఆరోగ్యశ్రీలో వేర్వేరు ప్యాకేజీలు, వేర్వేరు రేట్లు ఉండేవని, కానీ కూటమి ప్రభుత్వం అన్నింటికి ఒకే ప్యాకేజీ కిందికి తీసుకువచ్చి అందరికీ సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా వ్యవస్థను రూపొందించిందని అన్నారు. ఈ మార్పుల వల్ల ప్రస్తుత లబ్ధిదారులకు ఎలాంటి నష్టం లేదని అన్నారు. ఆరోగ్యశ్రీ ఉద్యోగ భద్రత కూడా కొనసాగుతుందని, వారు అదే ఇన్సూరెన్స్ సంస్థలో అదే వేతనంతో పనిచేస్తారని చెప్పారు. ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీతో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ఆరోగ్య రోల్ మోడల్గా నిలపడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్, ఇది కూటమి ప్రభుత్వ కొత్త ఆలోచన, కొత్త దిశ అని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నాము. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే కేవలం కొంతమంది డబ్బు ఉన్నవాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, కార్పొరేట్లో ఉండేవాళ్ళు, ఐటీ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. వాళ్ళు నేరుగా పోయి క్యాష్లెస్ అంటే డబ్బులు ఇవ్వకుండానే, నగదు రహితంగానే, డబ్బులు ఇవ్వకుండానే నేరుగా హాస్పిటల్కి పోతారు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో అక్కడ ఉండే వాళ్ళు మాట్లాడతారు. సరే అండి సార్, మీరు పోయి పలానా రూమ్ కేటాయిస్తారు, వాళ్ళకి ఏమంటారు వైద్యం జరుగుతుంది. ఇలాగే అందరికీ జరగాలి కదా, ఎందుకు జరగకూడదు? ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్. అంటే మొత్తం సార్వత్రికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఇన్సూరెన్స్ చేయించాలి, హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్యపరమైన ఇన్సూరెన్స్ చేయించాలి అన్న దీంట్లో నుంచి
సంవత్సరానికి 2,50,000 రూపాయల విలువైన ఇన్సూరెన్స్ను, హెల్త్ ఇన్సూరెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కల్పించబోతోంది. ఇది రాబోయే నూతన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. దీనికి డబ్బులు ఖర్చు అవ్వచ్చు, కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. హెల్త్ ఈజ్ వెల్త్ అని మనం చాలాసార్లు చదువుతుంటాం. సో ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. సో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం బాగలేకుండా డబ్బుకి కష్టపడకుండా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ఆరోగ్యాన్ని మహద్భాగ్యంగా గుర్తించి ప్రతి ఒక్క కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు ఏపీఎల్ కుటుంబాలకి, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక అంటే జనరల్గా మొత్తం అందరికీ సార్వజనీయమైన ఇన్సూరెన్సు ఆరోగ్య పథకం కింద రాష్ట్రంలోని దాదాపు అందరికీ, దీంట్లో 1-2 వీళ్ళకి లేవు వాళ్ళకు ఉంది అన్న ఇదే లేదు. ఎవరైతే వేరే ఇన్సూరెన్స్ లేకుండా ఉన్నారో అందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. ఇది ఆరోగ్య సంరక్షణ కావచ్చు, ఆర్థిక రక్షణ కావచ్చు, అందించడానికి గురించిన ఒక మహద్భాగ్యం. సో దీనికి ఏ విధమైన ముందస్తు అనుమతులు లేదు, ఆరోగ్యశ్రీ కార్డు లేవు, ఏమీ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ పౌరుడు అంటే చాలు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో చేసుకోవాలంటే కాదు, తమిళనాడులోని చెన్నైలో పోయి చేసుకోవచ్చు. బెంగళూరులో ఉన్న హాస్పిటల్ ఎంపానల్ మనకి 2,450 గవర్నమెంట్ హాస్పిటల్స్తో కలిపి దాదాపు 2,450 హాస్పిటళ్ళు ఎంపానల్ అంటే ఈ దీని కింద ఇన్సూరెన్స్ కింద వచ్చే ఉన్నారు. గతంలో అంటే ఇంతకుముందు వైసీపీ వాళ్ళు ఆరోగ్యశ్రీ అని చెప్పేటప్పుడు ఏముండేదంటే డెంగ్యూ జ్వరం ఉండేది, టైఫాయిడ్ జ్వరం ఉండేది, దాని మలేరియా ఉండేది. ఇవన్నీ జ్వరాలే, కానీ ఇవన్నిటిని వేరు వేరు ప్యాకేజీలుగా చూపించారు అప్పుడు. అంటే నీ మలేరియా వస్తే ఒక ప్యాకేజ్, టైఫాయిడ్ వస్తే ఒక ప్యాకేజ్, డెంగ్యూ జ్వరం వస్తే ఇంకో ప్యాకేజ్. ఇలా ఒకేలాంటి క్లినికల్ నిర్వహణ. అంటే వీటన్నిటికీ మాత్రలు వేరే కావచ్చేమో, కానీ క్లినికల్గా చేయాల్సింది ఒకటే. అన్నిటికీ ఒకే రకమైన చికిత్స, ఐవీలు ఒకటే రకంగా పెడతారు, యాంటీబయాటిక్స్ ఒకే రకంగా ఇస్తారు, మానిటరింగ్ పర్యవేక్షణ ఒకే చేస్తారు. ఫస్ట్ చేసేది దాన్ని బ్లడ్ టెస్ట్ చేసే విధం మారుతుందో కానీ అన్నిటికీ బ్లడ్ టెస్ట్ చేయాలి. కానీ చాలా తెలివిగా ప్రీమియం ఎక్కువ పెడితే మన కమిషన్లు కూడా ఎక్కువ వస్తాయి. సో దీనికోసం 4-5 ఒక్కొక్క ప్యాకేజ్ పెట్టాడు. ఇప్పుడు అన్నింటిలో ఏం చేశారంటే జ్వరాలు, ఫీవర్స్ అనే ఒకే ప్యాకేజ్ కింద తెచ్చారు. అదేవిధంగా కార్డియాలజీ, గుండెకి సంబంధించింది, దాంట్లో రైట్ సైడు దాన్ని క్యాథెటర్ వేస్తాడు, లెఫ్ట్ సైడు దాన్ని క్యాథెటర్ వేస్తారు. ఆరికల్ అంటారు, వెంట్రికల్ అంటారు, పైన కింద. లెఫ్ట్ సైడ్ వేస్తే ఒక ప్యాకేజీ, రైట్ సైడ్ క్యాథెటర్ వేస్తే ఇంకో ప్యాకేజీ, రకరకాలు ఉండేవి. ఇప్పుడు అవంతా తీసేసి ఒకే ప్యాకేజ్ కింద పెట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోడీ. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తమ అదృష్టమని వ్యాఖ్య. ఘనంగా పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు. సత్యసాయి ఆశీస్సులతోనే త్రాగునీటి పథకం అందించామని వెల్లడి. విదేశాల్లో సత్యసాయి భక్తులను చాలా మందిని చూశానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సత్యసాయి వేలాది మంది భక్తులను ప్రభావితం చేస్తారని వ్యాఖ్య. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.